పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఇదిగో ముందు దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమే అప్పుడే ఆ కుక్క ఇంటి ఛాయలు కూడా రావడం మానేస్తుంది కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఒసేయ్ వంకర బుద్ధిదానా వంకర మాటలు తప్ప తిన్నగా ఒక్క కూత కూడా కొయ్యవా నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి దాన్ని బయటికి పంపించాలని చూస్తావేంటే ఇంకొక మాట రాదా అసలు నీకు ఎందుకే దాని మీద నిందలు వేస్తున్నావు నేను నాది వంకర బుద్ధా నేను నిందలేస్తున్నానా అమ్మా 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 చూడరా అంటే వాడి ఇంటికి రావడం అబద్ధమా దీని చెయ్యి పట్టుకోవడం అబద్ధమా అయినా ఏముందిలే ఆ సుబ్రహ్మణ్యం గాడి ఇంటికి పాత కస్టమరే కదా ఇప్పటికే ఓ 3-4 సార్లు వచ్చి వెళ్ళాడు మధ్యలో పోలీసు నరేష్ గాడు ఒకడు ఇక బ్రోకర్ ఒక్కడే రావడం తరువాయే ఈ పని ఇది గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే నువ్వు చేసుంటే కుక్కిన పేన్లాగా పడుండేదిరా దీని కొమ్ములు వచ్చుండేవి కాదు ఇప్పటికైనా మంచి పని చేశావురా శభాష్ రా ఎప్పుడు చూసినా ఏదో వంక పెట్టి పిచ్చివాగుడు వాగుతున్నారు
నోర్లు లేచాయో నాలుకలు చీరేస్తాను. ఊరుకుంటుంటే అందరూ ఉరిమి చూసేవాళ్లే. చంపి పారేస్తాయా అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? అది నోటుకొచ్చినట్టు వాగుతోంది. నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. ఏంటమ్మా ఈ క్షమాపణలు ఎందుకు? అసలు ఏం జరిగింది? నాన్న, నేను మీతో ఒక మాట అన్నా చెప్పకుండా నా మనసులో ఆశలు పెంచుకోవడం తప్పే నాన్న. నన్ను క్షమించండి. సుబ్రహ్మణ్యం గారు నాకు చాలా మంచి చేశారు. ఆ రంగనాథన్ నుండి నన్ను కాపాడారు. నా జీవిత ఆశయమైన చదువుకునే అవకాశం కల్పించారు. వారి మీద కృతజ్ఞత, వారి పట్ల మంచి అభిప్రాయం అన్నీ కలిపి నేను వారిని మనస్ఫూర్తిగా ప్రేమించాను నాన్న. పిచ్చిదానా, ప్రేమ కలిగితే ఆనందించాలి గాని ఏడవటం ఎందుకమ్మా? అవునమ్మా, ఇంతకు ముందే మీ నాన్న నేను మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. సుబ్రహ్మణ్యం చాలా మంచివాడని, నువ్వంటే ఇష్టపడి నిన్ను తనకి ఇవ్వమని అడగడానికి వచ్చాడని, పైగా ఆ రంగనాథం అక్క కూడా నీకు సుబ్రహ్మణ్యానికి పెళ్లి చేస్తే బావుంటుందని అందట. అందుకే మీ నాన్న ఆ సుబ్రహ్మణ్యం ఇంటికెళ్ళి వాళ్లతో మీ పెళ్లి విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాడమ్మా. నేను సరే అన్నాను. అందుకని నువ్వు ప్రేమించి తప్పు చేశావు అని అనుకోకు. క్షమించమని అడిగే పనే లేదమ్మా. నీ అభిప్రాయం అడుగుదామని మీ నాన్న అనుకున్నాడు. నువ్వే బయటపడి చెప్పావు. మాకింకా తేలికైపోయిందమ్మా. నువ్వింక దాని గురించి దిగులు పడకు, సరేనా? శ్రావణి, ముందా ఏడు పాపమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. నేను రేపే సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి నీ మనసులో ఉన్నది వాళ్లతో చెప్పి పద్ధతిగా నేను వాళ్లతో మాట్లాడొస్తాను. సరేనా? వద్దు నాన్న, మీరు ఈ విషయం గురించి మాత్రమే కాదు, మరే పని మీద కూడా దయచేసి సుబ్రహ్మణ్యం గారింటికి వెళ్ళకండి, వారిని కలవకండి. అదేంటమ్మా, ప్రేమించానంటావు, నన్ను మాట్లాడటానికి వెళ్ళొద్దంటావు, అసలు కలవద్దంటావు. నాకేం అర్థం కావటం లేదు. అసలు నీ ఉద్దేశం ఏంటమ్మా? ఏం లేదు నాన్న, సుబ్రహ్మణ్యం గారికి ఒక గొప్పింటి అమ్మాయితో, నాకు రంగనాథంతో పెళ్లి అనుకున్న రోజే నిశ్చితార్థం జరిగిపోయింది. అది వారి ఇష్టంతో జరిగింది కాదు, వాళ్ళ అమ్మగారి కోరిక మేర కాదనలేకపోయారు. ఇప్పుడు ఆ నిశ్చితార్థం కాదని వారు బయటికి రాలేరు నాన్న. ఏ, నిన్నిష్టపడ్డప్పుడు దాన్నెందుకు కాదనుకోలేడు? వారికి ఏ అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందో వాళ్ళ అన్నయ్యకి వీళ్ళ చెల్లెలు లావణ్యనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందుకే మీరు ఖచ్చితంగా ఆ పెళ్లి ఒప్పుకుని తీరాలి. అందుకు మించి మరో దారి లేదు. అందుకే నాన్న, ఇంకా మీరు మా పెళ్లి గురించి వాళ్ళతో ఏం మాట్లాడొద్దు అంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పే మాటల్లోనే ఆ అమ్మాయితో పెళ్లి సుబ్రహ్మణ్యానికి చేసుకోవటానికి ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తోంది కదా. వాళ్ళ బలంతో మీద సరే అని ఉండొచ్చు. అందుకే నేను పర్సనల్గా ఆ అబ్బాయిని కలిసి నీ విషయం చెప్పి అతని మనసులో ఏముందో క్లియర్గా తెలుసుకుంటాను. మనసులో ఏమున్నా ఆయన ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఆ పెళ్లితో వాళ్ళ చెల్లెల జీవితం ముడిపడి ఉంది. వారు ఆ పెళ్లికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే లావణ్య జీవితం చిక్కుల్లో పడుతుంది. ఆయన బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు సమస్యలేమీ లేకుండా సంతోషంగా ఉండాలి. నేను ఆయన్ని వదులుకోవడమే మంచిది. ఆయన నాకు ఎంతో మేలు చేశారు. ఆయన క్షేమం కోరి నేను త్యాగం చేయడమే మంచిది నాన్న. అందుకే ఇంకే విషయంలో మరో ఆలోచన వద్దు. మీరేం మాట్లాడకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. అది కాదు శ్రావణి, అది కదమ్మా, నేను దానికి కొంచెం తెలిసేలాగా నేను చెప్తారా. నీ కూతురు గురించి నా
నన్నే కొట్టడం మొదలు పెట్టావు. ఏ అదంత తీపి నేనంత చేదు అయిపోయానా? పద్మా, వదిలేసేయ్. నువ్వు ఆవేశపడ్డావు, నేను ఆవేశపడ్డాను. ఊరికే జరిగిపోయిన దాని గురించి మాట్లాడి మళ్ళీ మొదటికి రాకు. చూడు, ఇక నుంచి శ్రావణ మూలంగా ఏ ఇబ్బంది రాదని నేను మాటిస్తున్నాను. మళ్ళీ అలాంటిది జరిగితే నువ్వు చెప్పినట్టే ఒప్పుకుంటాను, సరేనా? రా పుష్ప. అబ్బబ్బబ్బబ్బా, అది కార్లా ఉందా పుష్ప? పెద్ద ఓడ్లా ఉంది కదా. అవునక్క, అంతేకాదు ఐస్ గడ్డల మధ్య కూర్చుని వచ్చినట్టుంది. ఇంతకన్నా పెద్ద పెద్ద కార్లు బెంగుళూరులో ఇంకా 4-5 ఉన్నాయంట. ఈ కారు ఎంత రేటు ఉంటుందంటావ్? ఓ 15 లక్షల దాకా ఉండొచ్చక్క. మహేశ్వరిని చూస్తే ఆ అమ్మాయి మంచితనం, మర్యాద ఇంత ఆస్తికి వారసురాల్లానే అనిపించదు. ఈ రోజుల్లో ₹1 ఖరీదు చేయని వాళ్లే ఆకాశం వైపు చూపు పెట్టి నడుస్తున్నారు. అలాంటి వాళ్ళు మహేశ్వరిని చూసి నేర్చుకోవాలి. చూడు చూడు, మన మాటలు వినేసరికి దానికి ఎక్కడలేని కడుపు మంట పుట్టుకొచ్చింది. సరే అక్క, మరి నేను వస్తాను. అలాగే పుష్ప, ఇదంతా కళా నిజమా అనిపిస్తుంది. అంతా నీ పుణ్యమే పుష్ప. నా పుణ్యం లేదు, ప్రతాపము లేదు, అంతా పిల్లల అదృష్టం. సర్లే అక్క, పెళ్ళిళ్ళైపోయాక ఈ పుష్పను మర్చిపోతావా? చచా, అవే మాటలు పుష్ప. నేను పెళ్లికి నీకు ఖరీదైన పట్టుచీర పెట్టాలనుకుంటున్నాను. ఎలా మర్చిపోతాను? సర్లే అక్క, మరి నేను వస్తాను. మంచిది పుష్ప. లావణ్య, మేం వెళ్ళి ఇల్లు చూసొచ్చావే, అది ఇల్లులా లేదు, ఇంద్రభవనంలా ఉంది. అంత బాగుందమ్మా. నువ్వు చూస్తావుగా, అప్పుడు తెలుస్తుంది. మహేశ్వరి నా మీద ఎంత ప్రేమ చూపించిందో. అత్తయ్య అత్తయ్య అంటూ క్షణం ఆ పిలుపు మానలేదే. అత్తయ్య అన్నా నన్ను అమ్మలాగా భావిస్తుంది. దాని మనసులో నాకు ఆ స్థానం ఇచ్చిందే. నేను వెళ్ళగానే పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకుంది. ఎంత ఆపేక్ష పడిందో, ఎంత ఆనందించిందో. ఓ పెద్ద గది మనిల్లంతుంది నా కోసం ఇచ్చారు. ఆ గదికి బాల్కనీ ఎంత బావుంది, చల్లగాలి, అది ఎంత హాయిగా ఉందో. అది చాలదన్నట్టు ఏసీ, మళ్ళీ కాలు బయట పెట్టనివ్వలేదు. అన్నీ గదికే పంపించారు. ఎంత మర్యాదగా చూసుకున్నారో. చూడ్లావణ్య, అది నన్ను చూసుకున్నట్టే నువ్వు కూడా వాళ్ళని అలాగే చూసుకోవాలి. నేను మహేశ్వరిని బంగారంలాంటి పిల్ల అని ఎలా అంటున్నానో నువ్వు కూడా వాళ్ళందరితో అలాగే అనిపించుకోవాలి. రాయ్ సుబ్బు, సుబ్బు ఎక్కడా సుబ్బుగాడు? సుబ్బు అంటే పులి, పులి అని చెప్పుకొని తిరిగే ఆ పిల్లి ఇంట్లోనే ఉండాలి. ఎక్కడా వాడు? పిలువాణ్ణి. ఏంటండి ఆ మాటలు? మా ఇంటికొచ్చి మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఏదో వీరుని కన్నా వీరమాతలాగా అలా మాట్లాడుతున్నావు? ఒక దొంగని కన్న తల్లివి, నీకెందుకమ్మా రోషం పౌరుషం? వాడేదో దేశోద్ధారకుడు అన్నట్టు వాణ్ణి సమర్థిస్తున్నావు. వాడు ఎక్కడో ఒక చోట లోపలే ఉండుంటాడు. కానిస్టేబుల్, ఇల్లు మొత్తం జల్లెడ పట్టి వెతకండి. వెళ్ళండి. వాడు ఇంట్లో లేడని నువ్వు ఆగవమ్మా. రేయ్ సుబ్బు, సుబ్రహ్మణ్యం ఎక్కడ వాడు? సుబ్రహ్మణ్యం ఎక్కడ వాడు? ఏంటండి, ఎవరి గురించో నా గదిలో వెతుకుతున్నారు? రేయ్ సుబ్రహ్మణ్యం, రారా బయటికి. ఏంటండి ఇది? ఆడవాళ్ళు ఉన్న గదిలోకి వచ్చి ఇలా వెతకచ్చా? మేము వాణ్ణి వెతకొద్దు అంటే వాణ్ణి ఎక్కడ దాచావో చెప్పు, లేదా రారా రా బుజ్జి కన్నా అని బొచ్చు కుక్కను పిలిచినట్టు పిల్ల. వాడి ఇంట్లో లేడని చెప్తున్నాను కదండి. ఓహో, అయితే చేసిన దొంగతనం బయటపడుద్దని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, లేదా మీరే వాడిని ఊరు దాటించారా? ఏమండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. వాడు బ్యాంక్ లో గౌరవమైన ఉద్యోగం చేస్తున్నాడు. వాడు దొంగతనం ఎందుకు చేస్తాడు? అసలు చెయ్యాల్సిన అవసరం ఏముంది? మీరు మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఇన్నేళ్ల నుంచి వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంతవరకు ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఓహో అలాగా. చూడు, ఇదేంటో తెలుసా? ఏంటలా చూస్తావు? తెలుసా? చూడమ్మా,
తెలుసా ఇదేంటో? మీ అబ్బాయి సుబ్బుగాడి మీద రాసిచ్చిన కంప్లైంట్ పేపర్. ఏంటి ఇంకా అర్థం కాలేదా? రండి చెప్తాను. కంప్లైంట్ పేపర్ ఏంటే? నీ పుత్రరత్నం బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు లాకర్లోంచి దొంగతనం చేసి ఇంటి ఓనరు వీడు కలిసి దొంగతనంగా మరొకళ్ళకి అమ్మేశారు. ఆ డబ్బు ఇద్దరూ పంచుకొని ఎంజాయ్ చేశారు. బ్యాంకును చీట్ చేశారని బ్యాంకు వాళ్ళు మాకిచ్చిన కంప్లైంట్ ఇది. అర్థమైందిగా నీ గారాల కొడుకు చేసిన ఘనకార్యం? ఇప్పుడైనా మర్యాదగా చెప్పండి, ఎక్కడ వాడు? ఆ రాస్కెల్ని ఎక్కడ దాచిపెట్టారు? అయ్యో మాకేం తెలియదండి, వాడే వచ్చేస్తాడు, ఉండండి. మీకు చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు. ఇంట్లో ఉంటే పిలు, బయటికి వెళ్తే రమ్మని చెప్పు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాం, వాడెక్కడికి వెళ్ళింది మాకు తెలియదండి. మీరలా అంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. సింపుల్ గా మీ ముగ్గురిని తీసుకువెళ్లి సెల్లో పడేయటమే. ఏంటండి ఇది? ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో వచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి? ఓహో, దొంగని పట్టుకోవటానికి వచ్చే ముందు ఇంట్లో మగవాళ్ళు ఉన్నారా లేరా అని అడిగి రావాలా? సరే, ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు కాబట్టి తిరిగి వెళుతున్నాం. కానీ వాడు రాగానే పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పండి, లేదంటే పేకల దాకా ఊబిలో ఇరుక్కుపోతారు. రక్షించే ప్రయత్నం చేస్తే మీరందరూ ఆ ఉచ్చులోనే ఇరుక్కోవలసి ఉంటుంది, లేదంటే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి లేడీ కానిస్టేబుల్ రావాల్సి ఉంటుంది. చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త, పదండయా. ఏంటయ్యా ఇది? అసలు ఏం జరుగుతుందో ఏమిటో ఏమి అర్థం కావడం లేదు. ఒరే సుబ్రహ్మణ్యం, ఎక్కడికి వెళ్ళావురా? ఊరుకోమ్మా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? ఏయ్, ఎవరికి నువ్వు ఫోన్ చేసేది? మన మహేశ్వరి వాళ్ళ నాన్నగారికి అత్తయ్యా. మన సుబ్రహ్మణ్యుని కాపాడడానికి మనకు అంతకంటే పలుకుబడిన వాళ్ళు ఎవరున్నారు? అందుకే వాళ్ళకి ఫోన్ చేద్దామని. ఏంట నువ్వనేది? అది కాదత్తయ్యా, మనకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ చెవిని వేస్తే ఈ ప్రాబ్లం నుంచి క్షణంలో బయటపడొచ్చు. లేకపోతే మన సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు పట్టుకెళ్తే మనం ఏం చేయగలం? ఏయ్, నువ్వేం దయతలచాల్సిన పని లేదు. నా కొడుకు వాడి ప్రాబ్లంని వాడు చక్కదిద్దుకోగలడు, సరేనా? అది కాదత్తయ్యా, అసలు విషయం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు బాధపడరా మరోలా అనుకోరా? నీ పథకం నాకు తెలిసే. సందు దొరికింది కదా అని ఏదో హడావిడి చేసి మాకు వాళ్ళకి మధ్య తెంపులు పెట్టాలని చూస్తున్నావు. ముందు ఫోన్ పెట్టవే. నేనేం చేసినా అపార్థం చేసుకోవడం, అదో పెద్ద తప్పులా వెతకడం మీకు బాగా అలవాటైపోయింది. ఆయన ఎవరిటి పోతే నాకేంటి, ఏమైనా చేసుకోండి. తప్ప లావణ్య, ఇప్పుడు ఏం చేద్దావే? ఏమీ అర్థం కావడం లేదు. భగవంతుడా, పద మన బ్యాంకు వెళ్ళి అసలు విషయం తెలుసుకుందాం. పద భగవంతుడా. ఎక్కడున్నాడో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. రండమ్మా రండి. ఏంటమ్మా మీరు బ్యాంక్ వచ్చారు? ఏం లేదయ్యా, మా సుబ్రహ్మణ్య విషయం గురించి ఓసారి మేనేజర్ గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఒక్క నిమిషం ఆగండి అమ్మా, నేను వెళ్ళి మేనేజర్ గారితో చెప్పొస్తాను. మీరు కూర్చోండి అమ్మా. కూర్చోండి. కూర్చో. మేడం, మిమ్మల్ని కలవడానికి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు వచ్చారు మేడం. వాళ్ళు నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు? వీలు కాదని చెప్పి పంపించి. ఓకే మేడం. ఒక నిమిషం మేడం. సరే, రమ్మను. సరే మేడం. అమ్మా, మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారమ్మా. రా లావణ్య. నమస్కారం అమ్మా.